హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఇది మూడో thumbnail ఎస్ఎస్సి మీద, ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి మూడో thumbnail. ఫస్ట్ వచ్చి హెడ్ కానిస్టేబుల్ది, తర్వాత ఏడబ్ల్యూఓ, తర్వాత ఇది డ్రైవర్ పోస్టులు అనమాట, కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు. దీని యొక్క వేకెన్సీలు వచ్చి 737 వేకెన్సీలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే వెళ్తే, సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి సింపుల్గా చెప్పాలంటే ఒక 100 రూపాయలు మాత్రమే, అంటే కొన్ని కేటగిరీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకైతే 0. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ డేట్లు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే మీకు ఈ జాబ్గా అర్హులు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ ఇవ్వండి నా కోసం. ఇంతలా సాటిస్ఫాక్షన్, నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కోసం నలుగురికి ఉపయోగపడుతుందని. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 737 వేకెన్సీస్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, 737 వేకెన్సీస్తో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క స్టాఫ్ సెలక్షన్ నుంచి, కమిషన్ నుంచి ఎస్ఎస్సి దీని యొక్క పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ 737 పోస్టులు, వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, పరీక్షా నమూనా, సిలబస్, జీతం, పే స్కేల్, ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం, పూర్తి వివరాలు వీడియోలు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసి ఆసక్తి కలిగిన వ్యక్తులు నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చి కానిస్టేబుల్ డ్రైవర్. ఎలిజిబిలిటీ క్రైటీరియా: ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టి పెరిగిన ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ వచ్చి ఢిల్లీ. టోటల్ వేకెన్సీ 737 వేకెన్సీస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి దీని యొక్క పోస్ట్ వివరాలు వచ్చి 737 వేకెన్సీతో మనకి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. కానిస్టేబుల్ డ్రైవర్ దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 24/9/2025. 24/9/2025 అంటే సెప్టెంబర్ 24 నుంచి అప్లికేషన్ డేట్లు అయితే స్టార్ట్ అయ్యాయి. అలాగే దీని యొక్క ఆన్లైన్ చివరి తేదీ వచ్చి 15 అక్టోబర్ 2025. 15 అక్టోబర్ 2025తో అప్లికేషన్ లాస్ట్ డేట్. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 16 అక్టోబర్ని లాస్ట్ తేదీన చెల్లించాలన్నమాట. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఏమైనా తప్పులు ఉంటే 23/10/2025 నుంచి 25/10/2025 వరకు ఎవరైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లో ఏమైనా తప్పులు, మిస్టేక్లు. అందుకని ఇప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే మనకి యూజ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి సిబిటి అడ్మిట్ కార్డ్ అయితే మనకు వచ్చినప్పుడు తెలియజేస్తాం. దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి డిసెంబర్ 2025, అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ జనవరి ఫస్ట్ వీక్ కానీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మంచిగా ప్రిపేర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ ఢిల్లీ పోలీస్. ఓకే. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టవచ్చు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి వ్యక్తి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్, హెచ్ఎంవి పక్కాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 5 స్టేజ్లో ఉంటుంది. 5 స్టేజ్లు అంటే స్టేజ్ 1 రాత పరీక్ష, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే డ్రైవర్ పోస్ట్ కాబట్టి మీరేం భయపడకుండా మంచిగా రాస్తే అద్భుతంగా క్వాలిఫై అవుతారు. స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్, పిఈ అండ్ ఎంటీ. స్టేజ్ 3 ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్. ఈ రెండే ఉంటాయి, అంటే ఇది కానీ అది కాదు. ఓకేనా? స్టేజ్ 4 డాక్యుమెంట్ వెరిఫికేషన్. స్టేజ్ 5 మెడికల్ ఎగ్జామినేషన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 90 నిమిషాల్లో 100 బిట్లు 100 మార్కులు. అర్థమైంది కదా? 90 నిమిషాల్లో 100 బిట్లు 100 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ 1/4. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దీని యొక్క సిలబస్ వచ్చి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఎబిలిటీ, రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్, పొల్యూషన్. ఓకే. మన ట్రాఫిక్ రూల్స్ మీద ఒక పేపరు, ఆ పేపర్ మీద 50 క్వశ్చన్లు, అదే 50 మార్కులు. మిగిలినన్ని కామన్గా 50 క్వశ్చన్లు. కాబట్టి ఇది ప్రిపేర్ అయితే 50 క్వశ్చన్లు అక్కడే ఉంటుంది కదా, మెరిట్లోకి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్. పురుషుల హైట్ మాత్రం 170 సెంటీమీటర్లు ఉండాలి, ఛాతీ 81 సెంటీమీటర్లు ప్లస్ 5 సెంటీమీటర్లు ఎక్స్టెన్షన్. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఉమెన్ ఏంటంటే ఉమెన్ ఏమి ఉండదు అనమాట, ఓన్లీ మేల్సే. ఇది అప్లికేషన్ డ్రైవర్ కాబట్టి ఓన్లీ మేల్స్.
అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ హిల్ ఏరియా అభ్యర్థుల కోసం ప్రకటన ప్రకారం నిబంధనలు ఉంటాయన్నమాట. 170 సెంటీమీటర్లు ఉండక్కర్లేదు, అలా తక్కువగా ఉండి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. పురుషుల కోసం అయితే 1600 మీటర్లు 7 నిమిషాలు పూర్తి చేయాలి. ఇప్పుడు 5 నిమిషాలకి వేస్తున్నారు, 5:30కి 7 నిమిషాలు డెడ్ ఈజీగా వేస్తారు. లాంగ్ జంప్ 12 అడుగులు 6 అంగుళాలు 3 అవకాశాలు సింపుల్. హై జంప్ 3 అడుగులు 6 అంగుళాలు 3 అవకాశాలు, ఇది సింపుల్. సో ఇంత కష్టపడి మనం చేసిన తర్వాత మనకు సాలరీ ఎలా ఉంటుందో తెలుసా? లెవెల్ 3 అద్భుతమైన సాలరీ. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ యొక్క సాలరీ వచ్చి లెవెల్ 3 21,700 నుంచి 69,100 వరకు మనకి 7th CPCలో. నెక్స్ట్ 8th పే వచ్చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి సాలరీలు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళేమో 100 రూపాయలు, మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే 0, అదేవిధంగా నిల్లు. ఇది అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ అన్ని కొట్టిన తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ, ఓటీపీలు, మెయిల్, ఫోన్ నెంబర్ అన్నీ ఫిల్ చేస్తే మనకి మంచి ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మనం మళ్ళీ లాగిన్ అయితే అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ షేర్ చేసి జేపీజీ ఫోటోలు అవన్నీ షేర్ చేస్తే డాక్యుమెంట్ కంప్లీట్ అవుతుంది. మీ యొక్క ఫీజు ఉంటుంది, ఫీజు చెల్లిస్తే సరిపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కాగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే మీకు డౌట్లు తెలిస్తే అలాగే నాకు సపోర్టింగ్ ఉంటుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ మనకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఒక నలుగురికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకో వాళ్ళకి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. నేనంటూ చేసినందుకు నలుగురికి సహాయపడినట్టు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గుడ్ ఫ్యూచర్.